మరియు అదిగో ద్రాక్షారసము పాత్ర చేత పట్టుకుని, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, దీనిని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నావు. ఇదిగో నేను వచ్చు పర్యంతము ఇదిగో మరణ పునరుద్ధానపు సాక్షులుగా నీ సన్నిధిలో జీవించాలని ఈ యొక్క క్రమాన్ని మీరు మాకు ఏర్పాటు చేశావు నాయన. పస్కా పశువు ఐగుప్తు దేశంలో మా పితరులను కాపాడినట్లుగా నీ శిలువ రక్తము, నీ శరీరము ఈ లోకములో ఏ విధమైన అపవిత్రత అంటకుండా మమ్మల్ని కాపాడే సర్వాంగ కవచముగా మీరు మార్చి దీవించండి. నీ కుమార్తె కృప చేత నింపండి. ప్రతి పరిస్థితుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచి సంఘములో ఒక నమ్మకమైన సాక్షిగా నీ కృపలో దీవించబడి వర్ధిల్లుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ సిలువ చెంత చేరిన నాడు అనే ఒక పల్లవి వచనం పాడుతూ ఉండండి. ఆమేన్. సర్వకృపానిధి నీ కుమార్తె నీ శరీరము నీ రక్తము తీసుకుంటూ ఉండగా శిరస్సు మొదలుకుని అరికాలి వరకు పవిత్రపరిచి నీ శిలువ రక్త ప్రోక్షణ ద్వారా మరణ పునరుద్ధానపు శక్తి కలిగి నీ పునరుద్ధానపు సాక్షిగా నీ కృపలో బిడ్డ దీవించబడుటకు సహాయము చేయండి. ఈ జీవము గల దేవుని సంఘములో నాటి ఫలభరితమైన దీవెనకరమైన స్థితిలో వర్ధిల్ల చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. భవానిగా పిలువబడింది. నీ శిలువ రక్తం చేత కడగబడి నీ జీవము గల దేవుని సంఘంలో చేర్చబడి నీ బిడ్డకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము పేరిట ధన్య ఏంజెల్ అని నామకరణం చేస్తుండగా ఒక దీవించబడిన దూతగా నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేసి తన చేతుల కష్టార్జితాన్ని దీవించి నీ లేఖనానుసారం కృపలో వర్ధిల్లుటకు సహాయం చేసి మహిమ తెచ్చుకొని ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ధన్య ఏంజెల్ అని నామకరణం చేయబడుతుంది. ఆమేన్. అయ్యగారు అమ్మగారు నీకు క్రొత్త బైబిల్, క్రొత్త పాటల పుస్తకం ఈ సంఘ సభ్యురాలిగా నిన్ను చేర్చుకొని నీకు బహుమానంగా ఇచ్చారు. అమ్మ నీకు నెలలో మొదటి ఆదివారం బల్ల ఉంటుంది. 8:30కి స్టార్ట్ అవుతుంది. 10:30 వరకు ఉండేటట్టుగా వచ్చి బల్లలో పాలు పొంది ఆ మొదటి నెలలోనే వెళ్తే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని